నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషి. ఈ రోజు మనతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు గుంటి మంజుల రాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయం తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే నాన్న. బీఆర్ఎస్ గెలిచే సూచన ఉందంటారు అయితే మీరు? తప్పకుండా మేమే వస్తాం. ఎన్ని సీట్లతో రావచ్చు అక్క? ఎన్ని సీట్లు పక్కకు పెట్టు, ఫస్ట్ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉరికిపోతాడు అర్జున్ అంటే రైట్. ఇప్పుడు ఇంకో విషయం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారిని ఇన్ని మాటలు అంటున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మంత్రులు కూడా వెళ్తున్న సందర్భం చూస్తాము. గౌరవ సీతక్క గారు కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మేడారం పనులు చేపట్టడం జరిగింది. అయితే రెండు సంవత్సరాలకు వచ్చే ఈ సమ్మక్క సారలమ్మ జాతరను ప్రపంచమే గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఒకే గద్దెల మీద పెట్టిన సందర్భం చూస్తున్నాము. ఎవరు చేసిండ్రు అది? ఎవరు చేసి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. చెప్తాను కొడతా. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి మా బాపు కేసీఆర్ దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని పోయిండు. ఎట్లుండే ఫస్ట్ మేడారం అమ్మవారు, ఆమె ఎట్లుండే మేడారంకి ఎట్లా చేసింది తెలుసా? మేము ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా గవర్నమెంట్ బస్సులలో ఫ్రీ బస్సు ఉంటుండే, ఫ్రీ బస్సు పెట్టి తీసుకొని పోతుండే. అక్కడ మేము పోయినాం కాబట్టి మేము చెప్తున్నామమ్మా. అప్పుడు సీతక్క ఎక్కడుండే, ఇప్పుడు సీతక్క ఎక్కడున్నది? అక్కడ వాళ్ళ ఊరోలే వాళ్ళను చెప్పుతాను కొడతా అంటున్నారు. ఎందుకు కొడతారు? కరోనా టైంలో ఫోటోలు నేను కూడా పెట్టుకొచ్చి నా మాట విను, మూటలు మోసుకుంటా, అవి మోసుకుంటా, ఇవి మోసుకుంటా. ఇప్పుడు ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి? ఇప్పుడు బొమ్మను సీతక్కని అక్కడికి వాళ్ళ ఏరియాకి బొమ్మని ఏం చేసింది? ఇప్పటి వరకు రోడ్లు లేవు అక్కడ, ఇంకా బ్రిడ్జ్ లేదు, అదే నీళ్ళకెళ్ళి పోతున్నారు. మీరు 10 సంవత్సరాలు ఏం చేశారు? నా మాట విని ఏం చేసినాము అన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తామని వచ్చిండ్రు. ఏం బిగడానికి వచ్చింది సీతక్క? 2 ఏళ్ళ నుంచి ఎక్కడున్నది సీతక్క? సీతక్క ఎవరు? అక్కడ పోతే అడుగుతున్నారు కదా జనాలు, మేమేం చేయలేదే కదా. మేము చేయనప్పుడు మళ్ళీ 2 ఏళ్ళ నుంచి వీళ్ళేం చేసింది? సీతక్క ఏం చేసింది? ఒక మినిస్టర్ అయింది కదా, ఏం చేసింది? మేము ఏం చేయాలనో తెలంగాణను నంబర్ 1 చేసుకొని వచ్చినాం. 3 లక్షల టన్నులు ఎవరు అంటారు కదా, పంజాబ్ ఉండే పంజాబ్ను ఢీకొట్టి మనం వచ్చినాం. ఏమేం చేసినామంటే అన్నీ బాగా కూర్చొని డైనింగ్ టేబుల్ మీద వచ్చి కూర్చొని తినడానికి వచ్చి ఇలా ఉప్పు లేదు, ఇలా కారం లేదు అని చెప్పడం కాదు. అది తీసుకొచ్చి దాని గురించి ఏమేమి కావాలో చెప్తే అలా ఏముంటుందో తెలుస్తుంది. కానీ కూర్చున్న దగ్గర అంటారు కదా బాగా తిని, ఇప్పుడు ఉన్నోళ్ళు ఏంటంటే బాగా ఉన్నది ఎట్లా అంటే దుంషపోటులాగా ఉండి ఇడిచేసిర్రు. ఎట్లుండే అడవిలాగా ఉండే తెలంగాణ ఎట్లుండేనో చూసుకొని వాళ్ళ ముఖాలకు అందరికీ తెలుసు ఎట్లుండే ఏముండే అంతా తెలుసు. ఒట్టిగా మా మీద బురద జల్లడానికి నోటికి వచ్చినట్టు దూల అయ్యి ఎక్కడ మదం ఎక్కిపోయి ఉన్నది. ఇప్పుడు రాజ్యాధికారం అనేది మదం వస్తుంది చూడు, ఆ మదం ఎక్కిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు. ఇంకా మా బాపు కేసీఆర్ వీళ్ళకి ఎక్కడ ఛాన్స్ లేదు. ప్రగతి అనేది మొత్తం చేసి పెట్టిండు, ఛాన్స్ లేదు, ఏ పని లేదు. పనిలేని మంగళవాడు పిలితలకాయ కొరికినట్టు మీ మినిస్టర్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? 60 మంది కనిపిస్తురా మీకు? 4 మినిస్టర్లు తప్ప, 5 మంది 6 మంది మినిస్టర్లు తప్ప అజరుద్దీన్ ఎప్పుడు వచ్చింది? మేము జూబ్లీ హిల్స్లో గట్టిగా మాట్లాడినందుకు ఈరోజు మైనార్టీకి మినిస్టర్ ఇచ్చిండు. 2 ఏళ్ళు ఎంపీకిడు రేవంత్ రెడ్డి, ఓట్ల కోసం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎంఐఎం ఓడు ఇలా కలిసినందుకు, కాంగ్రెస్లో కలిసినందుకు, మళ్ళీ ఇంకో మైనార్టీకి ఇచ్చినందుకు ఎంఐఎం వాళ్ళు వచ్చి ఇక్కడ రిగ్గింగ్ చేసి గెలిచిండ్రు. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందమ్మా తెలంగాణ? ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? కేసీఆర్ గురించి ఇంతగానో మాట్లాడుతున్నారు. మరి గడిచిన ఈ అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ఉండడు, తర్వాత మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కేసీఆర్ గారు కనిపించలేదు. అంటే ఒక నిమిషం ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాన్న రేవంత్ రెడ్డి గారి మాట నెరవేర్చుకున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. మరి కేసీఆర్ గారు ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు? కేసీఆర్ మళ్ళీ రేవంత్ రెడ్డికి భయపడి బయటకు వస్తలేడని రేవంత్ రెడ్డి చెప్పుకుంటుండేము. కేసీఆర్కి రావాల్సిన పని లేదు. కేసీఆర్ ఏడున్నా కానీ కేసీఆర్ ఏడున్నా కానీ ఆయన చక్ర. ఇప్పుడు ఈ లైట్ వస్తుంది మనకు, ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వైర్ని పట్టుకొని తిరిగి దాని సైడు డిపార్ట్మెంట్ దాకా పోతావా నువ్వు? అవసరం లేదు. కేసీఆర్ ఉన్న దగ్గరనే పథకాలు ఇచ్చిండు. కేసీఆర్ ఈరోజు ఒక బాలెంత ఒక ఆమె హాస్పిటల్కి పోతుంటే 9 నెలల ఆమె కేసీఆర్ని గుర్తు చేస్తుంది. ఎందుకు? న్యూట్రిషన్ కిట్ ఇస్తుండే 9 నెలలకు. ఇంటికి పోయేటప్పుడు కూడా మన వెహికల్లో తీసుకుపోయి దించి 13,000 నుంచి 12,000 ఆడపిల్లకు 13,000 మగపిల్లగానికి అన్నట్టు ఇస్తుండే. వాళ్ళందరూ ఎక్కడ పోయి అడుగుతున్నారు? ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? ఎక్కడ పోయినాయి అవన్నీ? ఆ పథకాలన్నీ ఎక్కడ పోయినాయి? అమ్మా గురుకులాల పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడంటే అక్కడ కొట్టుకొని చచ్చిపోతున్నారు. పోలీస్ వ్యవస్థ ఎక్కడ పోయింది? పోలీసు వాళ్ళు ఆటోలో ఏమనాలి? ఇప్పుడు గత సంవత్సరం అంటే గత 10 ఏళ్లలో గురుకులాల్లో ఉన్న విద్యార్థులు చనిపోయిన సందర్భం చూడలేదా? పాము కాటుకు గురైతే విద్యాశాఖ మంత్రి కూడా అక్కడికి వెళ్ళి తీసుకోలేదు కదా. తీసుకోలేదు కాదు, ఇప్పుడు ఫుడ్ తిని చచ్చిపోతున్నారు. అప్పుడు
పాము కాటేస్తే అది ఎవరిని మేము చేయలేము దానికి, కానీ ఫుడ్ తిని ఎందుకు చచ్చిపోతున్నారు? పిల్లలు ఎందుకు ఉరికిపోతున్నారు? ఎంత స్ట్రెంత్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత స్ట్రెంత్ ఉన్నదో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత స్ట్రెంత్ ఉందో చూడు. ఎన్ని గురికులాలు ఏమన్నా గట్టిండా? ఇంకెక్కువ రేవంత్ రెడ్డి రాగానే ఏమన్నా గట్టిండా? జనాలు మీరు నమ్ముతారో గురుకులాలలో పిల్లలకు 90% వస్తే తీసుకోవాలనేది ఒకటి రూల్ ఉండే, తెలుసా మీకు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఎందుకు పోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు పిల్లలు? వాళ్ళ వ్యవస్థ, వాళ్ళకు బాత్రూమ్ అసలు నువ్వు 2 ఏళ్ల నుంచి ఏం చేసినావు? హైదరాబాద్ను పట్టించుకోలేదు, తెలంగాణను పట్టించుకోలేదు. కరెంట్ ఎందుకు పోతుంది? నీళ్ళు ఎందుకు వస్తలేవు? కాళేశ్వరం ఎందుకు బంద్ చేసినావు? ఇవన్నీ ఎవరు అడగాలి? పంటలు ఎక్కడ పోయినాయి? ఈ పంట నష్టం ఎందుకు ఇస్తలేవు? తెలంగాణను మొత్తం గుండు సున్నా చేసిండమ్మ రేవంత్ రెడ్డి. ఈ రోజు ఏందో సంబరాలు చేసుకుంటాడంట. మళ్ళీ దేనికి సంబరాలు చేసుకుంటుండు? సంచులన్నీ మిగిలించుకొని కొత్త సిటీ ఎందుకు కడుతున్నాడు? ఉన్న సిటీని వదిలిపెట్టి కొత్త సిటీ ఎందుకు పోతున్నాడు? 5 లక్షల కుంభకోణం చేస్తుండు, 5 లక్షల కోట్ల కుంభకోణం చేస్తుండు రేవంత్ రెడ్డి. ఫైనల్గా మీరు అంటే కొంతమంది మంత్రుల పరిపాలన ఎలా ఉందంటారు? అంటే ఇప్పుడు గౌరవ కొండ సురేఖ గారు ఆమె డివిజన్లో ఎలా, ఆమె మీదికే రేవంత్ రెడ్డి పంపించే పాపం మొన్నది. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియదు పాపం. ఆమె ఎక్కడ పోయినా కానీ ఆమె మీ ఎంబడ ఒక బీసీ మహిళ ఆమె గురించి మాట్లాడతా, ఆమె మీద, ఆమె బిడ్డ మీద, వాళ్ళ మొగన్ మీద టార్గెట్ చేసింది. రైట్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న గురించి ఏం చెప్తారు? ఆయన అయితే మొత్తమే బిజీ ఉన్నాడు. ఆయన సంచులు రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ బిజీ ఆయన ఉన్నాడు. రైట్. ఇప్పుడు కడియం శ్రీహరి ఆనంత వేస్ట్ గాడు ఎవడు లేడు. తిన్న తల్లెలా ఉంశే రకమోడు వాడు. రైట్. జూపల్లి కృష్ణారావు గారి గురించి ఏం చెప్తారు? ఆయన కూడా అంతేనమ్మా. ఆయన ఎక్కడ ఉంటుండో, ఆయన అసలు ఎవరు ఎక్కడ ఉంటుండ్రో ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీలో ఉంటుండో, ఎప్పుడు హైదరాబాద్లో ఉంటుండో తెలియదు. సంచులు తీసుకెళ్తున్నారు ఢిల్లీకి అని చెప్పేసి మీరు ఏమైనా చూస్తారా? మీ దగ్గర ఏమైనా చూస్తామా ప్రూఫ్? మళ్ళీ ఏమి అభివృద్ధి లేదు, ఏమి లేదంటే సంచులు ఎక్కడ పోతున్నాయి? తెలంగాణ నంబర్ 1 ఉన్న తెలంగాణకు ఎక్కడ పోతున్నాయి? ఏమనంటే మేము అప్పులు కడుతున్నాం. ఎన్ని అప్పులు చేసిండ్రు, ఎన్ని కడుతున్నావు? నువ్వేం అప్పులు చేసినావు? నువ్వు ఏం బీకినావు అని చెప్పి అప్పులు చేసినావు? బాబు కేసీఆర్ అంటే ప్రగతి చూపించిండు, అన్ని చూపించిండు. అవిటికి నువ్వేం చేసినావు? ఇప్పటివరకు 3 లక్షలైందో 4 లక్షలైందో. ఇక మేము ఎలక్షన్లలో పడ్డాం, మళ్ళీ ఎన్ని లక్షలు తీసుకుండు. మళ్ళీ నాకు ఇప్పుడు ఇంకా దాని లెక్క తెలియదు. 4 లక్షల దాకా పోయిండొచ్చు. భూములు నిన్న ఇయ్యాల పెట్టిండు వేలం పాటు మీద కోకాపేటవి. దాన్ని ఏం చేస్తున్నాడు? ఎక్కడ పోతుంది? జీతాలు ఎందుకు వస్తలేవు? అందరికీ గవర్నమెంట్ సర్వెంట్లకు 4-5 నెలల జీతాలు వస్తలేవు. ఇప్పుడు గ్రూప్ సభ్యులు ఉన్నారు కదా SLFలు, వాళ్ళకి ఎందుకు వస్తలేవు జీతాలు? GHMCలో జీతాలు ఎందుకు ఆగిపోయినాయి? ఒకప్పుడు నేను 1 తారీఖు వేస్తా అని చెప్తుండే కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ పోయినాయి అవన్నీ? ఏం చేస్తున్నాడు? ఎందుకు వచ్చిండు? ఏమి చేత కాకుండా కొత్త పథకం కూడా అంటే త్వరలోనే కూడా కొత్త పథకం కూడా 2500 స్టార్ట్ చేస్తామని. 2500 కొత్త పథకం ఎందుకైతుంది? 2 ఏళ్ల కింద ఇచ్చిన హామీ అది. స్కూటీలు ఎక్కడ పోయినాయి? 2 నుంచి 4000 ఇస్తా అన్నాడు కదా, అవి 2 ఏళ్ల నుంచి ఎంతమందికి 54,000, 5 ఒక్కొక్కరికి 50,000, 60,000 అప్పు అయిపోయిండు రేవంత్ రెడ్డి. మీరేం ఇచ్చిండ్రు? మేము 2,000 అన్నాం, 2,000 ఇచ్చాం. 200 నుంచి 2,000 ఇచ్చిండు బాపు కేసీఆర్. మళ్ళీ వస్తే మేము 3,000 ఇస్తామని చెప్పిండ్రు. మళ్ళీ వీడు ఏమి ఇచ్చిండు? 2 ఏళ్ల నుంచి మేము అడుగుతున్నాం. ఇచ్చిన హామీల మీదే ఇప్పుడు కేసు పెట్టొచ్చు రేవంత్ రెడ్డి మీద. 2 ఏళ్ల నుంచి ప్రజలను మోసం చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి. ఫైనల్గా మీరు అంటే బీఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ముందు? బీఆర్ఎస్ కార్యాచరణ ఒకటేనమ్మా, రేవంత్ రెడ్డి గల్లా పట్టుకొని వాడు ఇచ్చేటివన్నీ తీసుకొని ప్రజలకు ఇప్పించే వరకు మేము వదిలిపెట్టేది లేదు. రైట్. ఒక సీనియర్ నాయకురాలుగా బీఆర్ఎస్ పార్టీ లీడర్గా మీరు గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఇప్పుడు మీరు ఇస్తాను అన్ని ఇస్తే మంచిది బిడ్డ, లేకుంటే మేము కూడా ఉరికిపిచ్చుడు కొట్టుడు వాళ్ళ పాములు తొండలు అన్ని ఇచ్చేది ఉన్నది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చూశారు కదా మా గుంటి మంజుల రాణి గారు 6 గ్యారంటీలు అన్నారు. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇచ్చేదాకా కూడా వెంటపడి మరి మేము తెలంగాణ ప్రజలకు ఇప్పిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు దీన్ని కార్యాచరణ తీసుకుంటారా లేకపోతే లేదా అనే దాని మీద కూడా వేచి ఉండక తప్పదు. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.